ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ నేను కానీ మేమందరం మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈరోజు పోయిన ప్రాణాలను జరిగిన గాయాలని మాన్పలేం. ఆ ట్రామా శారీరక గాయాలు మానుతాయేమో కానీ మానసికంగా జరిగింది మీరే చూసారు. ఇప్పుడే క్రౌడ్ ఒకసారి దానికి మైండ్ ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్. ఇది పోలీస్ శాఖకి తెలుసు, బీజేపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు చేసిన వ్యక్తులు ఉన్నారు, నలుగురు కొంతమంది పోలీసులు చోద్యం రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, మాకు పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. We take complete responsibility for the mishap happened. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం. అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను, ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్లో ఉత్తరాంధ్రకు సంబంధించి, అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేయబోతున్నాను. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబర్, అలాగే పోలీస్ కానీ ఈ రోజున వారు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి, వారికి సంతాపం ప్రకటించాలి, వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి. అలాగే చనిపోయే ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అది